కుమారుడా, నీకు వాస్తవం చెప్తాను వింటావా? ఏమిటండి? ఒక మహా ప్రేమకుడి గాథ. బత్లెహేంలో జన్మించిన బాలుడు కథ. భయపడవద్దు, నేను గాబ్రియేలును. ఇది నిజమా? ఏ రోజు యూదులకు రాజు ఎవరితను? స్వస్థతనందు కుమారా, ప్రపంచాన్ని రక్షించే ఒక రక్షకుని గాథ. ఎవరు అతను? ఏసేపు, నేను ఈ నొప్పి భరించలేకున్నాను. వచ్చుకో, గమ్యానికి వచ్చేసాం. నేను ఆ పసిబాలను చూడగానే పరవశించాలి. ఎవరు తెలుసుకోవాలనుందా? లోక రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు. అదే పశువులు. మేము చూపించొచ్చిన జ్ఞానము పగులపడి. ఏంటి అద్భుతం, ఏంటి ఆశ్చర్యం! పేతురు, అందరూ ఒకటి సూర్యుల కాంతి, ఆయన ముఖ తేజస్సు. అమ్మా, యేసయ్య అంత గొప్పవాడా? దీన్ని శిక్షించండి, ఈ పాపములు క్షమించబడ్డాయి. క్రీస్తా, నేనే క్రీస్తుని జనులు నమ్ముతున్నారు. కూడా ఎంతమందికి ఆహారం అసాధ్యం, దేవునికి అన్ని సాధ్యం. మెస్సయ్య వస్తున్నాడు, యేసుని సిలువ వేయాలి. వెళ్ళండి. లోక తండ్రి, విడిపించడం నాకు అధికారం ఉంది. ఈయన మెస్సయ్య, రణము నన్ను బంధించదు. నాన్న, తర్వాత ఏం జరిగింది? నిద్రపోయావా కుమారా? మనమే గెలిచాం. ఈ మెస్సయ్య అని అంటున్నారు. ప్రభువా, ఈయన నిరపరాధి. నేను చూస్తే అందరినీ చూసినట్టే. ఏసే మెస్సయ్య. యేసయ్య మన రక్షకుడు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? రక్షించండి. భయపడకము, నా ఎద్దుకు రమ్ము. నేను మరణించినను సజీవుడనై ఉన్నాను. నా యందు చీకటి ఏమాత్రము లేదు. ది కింగ్ ఆఫ్ ది కింగ్స్. తెలుగులో, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా యందు నమ్మకం ఉంచుము.